అభిమానం అనేది ప్రాణం ఇచ్చేంత లెవెల్లో ఉంటుందా? అభిమానానికి కొలమానాలు ఉండవు సార్. అభిమానాలకి హద్దులు ఉండవు సార్. అభిమాన హీరో హీరోయిన్ల సినిమా రిలీజ్ అయినప్పుడు బ్యానర్లు కడతారు. 50 రూపాయల టికెట్ ని 150 రూపాయలు పెట్టుకుంటారు. పాలాభిషేకాలు చేస్తారు, అన్నదానాలు చేస్తారు, రక్తదానాలు చేస్తారు, గొళ్ళె కట్టించేస్తారు సార్. ఇంతకంటే అభిమానం అనే మాటకి అర్థం ఇంకేమని చెప్పండి సార్. నాలాంటి అభిమానులైతే ఇదిగో ఇలా ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు సార్. కానీ అభిమానం, ప్రేమ, ఇష్టం కన్నా ముందు ప్రాణం అనేది చాలా విలువైనది. మీరేమైనా అనుకోండి సార్, నాకు మాత్రం ఇదే ప్రాణం. థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి వాళ్ళని ఇంత మంచి అభిమానులుగా తయారు చేస్తున్నా మీకే మేము థాంక్స్ చెప్పుకోవాలి సార్. ఇట్స్ ఓకే. టుడే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. అర్జున్, ఈ అభిమానిది చిన్న కోరిక. చెప్పండి. చిన్న ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫా? అవును సార్. ఒక అభిమాని కోరుకునేది ఇంతకంటే ఎక్కువేముండదు సార్. కానీ మాకు దీనికన్నా విలువైందేమీ ఉండదు సార్. ప్రేమకు నేను అర్థాన్ని చెప్పానో లేదో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం అభిమానానికి అర్థం చెప్పావు. గ్రేట్. హ్యాట్స్ ఆఫ్. ఆటోగ్రాఫ్ సార్. ఇక్కడ? అవును సార్, ప్లీజ్. Thank you so much, sir. Okay, bye. Bye, sir. Take care. చూడరా, ఈ చెయ్యి ఎంత అదృష్టం చేసుకుందో చూడరా. I love you, darling. I love you so much. నీ ఆటోగ్రాఫ్ నా చేతి మీదకి వచ్చినట్టే నేను నీ గుండెల మీదకి రావాలి. పెన్నెవరా? అమ్మాయి గారు, మీరు ఎక్కడికో వెళ్ళిపోయారండి. రే, ఈ రోజు నాకు దీపావళిరా. లెట్స్ డాన్స్. శివంగక్క, ఓ శివంగక్క. ఏంటి పాగల్, ఎందుకు అరుస్తున్నావు? హ్యాపీ దీపావళక్క. ఎలా దీపావళి ఏంది? దేవుడి మగ్దానం. నాకు ఈ రోజే దీపావళక్క. ఇదిగో నువ్వు కూడా కాల్చు. ఏంటి కాల్చేది? ముందు నిన్ను కాల్చుతానుండు. ఏంటక్క, నువ్వేదో నా ఆనందాన్ని షేర్ చేసుకుంటావనుకుంటే ఇలా చేసావు. ఏయ్, ఏందని లొల్లి? లొల్లి కాదక్క, ప్రపంచాన్ని జయించినంత సంతోషం అక్క. నా కళ్ళలోకి చూడు, నా గుండెలోకి చూడు. నా గుండె నిమిషానికి 180 సార్లు కొట్టుకుంటుందక్క. ఇప్పుడు నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో చూడు, ఎంత ఉత్సాహంగా ఉన్నానో చూడు. అది ఉల్లాసం, ఉత్సాహం కాదే, పైత్యం, పిచ్చి. నువ్వు నిన్నేమన్నావక్క? నీ రాముడు నా వంక కన్నెత్తి కూడా చూడన్నావు కదా. నీనా అంటే నాలుగు కోస్తా. ఎందుకక్క అంత కోపం? చూడు, బాగా విను. నిజంగానే నా రాముడు పరాయి ఆడదాని వంక కన్నెత్తి కూడా చూడు. అదంతా నీ భ్రమక్క. నూతిలోని కప్ప నువ్వు ఏ స్వర్గం అనుకుంటుంది, అలా ఉంది నీ పరిస్థితి. హే పాగల్, ఏం మాట్లాడుతున్నావే? ఒకసారి ఇటు చూడక్క. అదంతా నీ భ్రమక్క. నూతిలోని కప్ప నువ్వు ఏ స్వర్గం అనుకుంటుంది, అలా ఉంది నీ పరిస్థితి. హే పాగల్, ఏం మాట్లాడుతున్నావే? ఒకసారి ఇటు చూడక్క.
చేసింది? చూసావా శివంగక్క, మన హీరో నా చెయ్యి మీద చేసిన ఆటోగ్రాఫ్ చూసావా అక్క? నా దృష్టిలో ఇది ఆటోగ్రాఫ్ కాదు, పచ్చబొట్టు. దీనిని జీవితాంతం నా చెయ్యి మీదే ఉండేటట్టు పర్మనెంట్ పచ్చబొట్టు వేయించేస్తానక్క. ఈ లవ్ సింబల్ చూడు, మన హీరో నా కన్నయ్య ఎంత ప్రేమతో వేశాడో చూడు. ఈ చెయ్యికి గుండెకి బల్బుకి స్విచ్కి ఉన్న సంబంధం ఉంది. స్విచ్ వేస్తే బల్బు వెలిగినట్టే, చెయ్యి మీద పచ్చ వేస్తే గుండెకి డైరెక్ట్ గా కనెక్ట్ అయిపోతుంది. ఏ మెంటల్, ఏంటి వాగుతున్నావు? చెయ్యింది, గుండెంది, బల్బ్ ఏంది, స్విచ్ ఏంది? పిచ్చిగాని పట్టిందా? చెత్త చెత్త కలలు కనకుండా పోవే ఇక్కడి నుంచి, పో. చెయ్యి దాకా వచ్చిన వాడు గుండెల దాకా రావడానికి ఎంత టైం పడుతుంది? వైబ్రేషన్స్ మొదలయ్యాయక్క. వైబ్రేషన్స్ తక్కువ. అక్క అక్క వద్దక్క, అయ్యో ఏం చేస్తున్నావు అక్క? వద్దక్క అక్క, ప్లీజ్ అక్క, వద్దక్క అక్క. టీని చూసుకుని బడాయి పోతున్నావు కదే, బడాయి. అక్క ప్లీజ్ అక్క. ఇప్పుడు చూడు. ఏంటక్క ఇంత పని చేసావు? లేకపోతే నా దగ్గరే చూపించి వేషాలు వేస్తావా? వేషాలు. భయపడ్డావు కదక్క? భయమా? భయమేందే? భయపడ్డావక్క, నువ్వు నిజంగానే భయపడ్డావు. లేకపోతే ఎందుకు ఇలా చేస్తావు? నీ ప్రేమ మీద, నీ రాముడి మీద నమ్మకం ఉన్నప్పుడు ఎందుకు జెలస్ ఫీల్ అవుతావు? అంటే నీ గుండె భయపడుతుందన్నమాట. ఎక్కడ నీ రాముడికి దూరం అయిపోతాడోనని మనసులో రాయి పడిందన్నమాట. పిచ్చి మొహం దానా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? కొట్టానంటే పోయి కోనెట్ల పడతావు. ఏమనుకుంటున్నావు? హాయ్ అర్జున్, నీ నోటితో నా పేరు పలుకుతుంటే ఎంత మధురంగా ఉందో తెలుసా? ఐమ్ ఫైన్ అర్జున్. అబ్బబ్బబ్బబ్బా, మీరు నా గురించి అడుగుతుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? అడగకుండానే దేవుడు వరాలు కురిపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది అర్జున్. ఎనీహౌ, యు డన్ ఎ గుడ్ జాబ్. థాంక్యూ అర్జున్, థాంక్యూ సో మచ్. ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్. తెలుగులో మాట్లాడా? ఏం లేదు అంజలి, ఈ రోజు అలకానంద చేసిన పని చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అందుకేనో కొత్త అలవాట్లు నేర్చుకున్నావు. అరే ఏం మాట్లాడుతున్నావు అంజలి? సంతకాలు ఎవరైనా పుస్తకాల మీద పెడతారు కానీ ఇలా చేతుల మీద, మొహాల మీద, మూతుల మీద పెడతారా? శివంగక్క, అది అభిమానంతో అలా వస్తుందక్క. ఏంది పెనిమిటి గొంత అభిమానం? ప్రేమ అంజలి. ప్రేమనా? అవును. చాలు, ఈ ఒక్క మాట చాలు అర్జున్, నా జన్మ ధన్యమైపోయింది. ఏంది పెనిమిటి నువ్వు కూడా ఈ పాగల దాని లెక్క మాట్లాడుతున్నావు? అవునంజలి, మన ప్రేమ గురించి అలకనంద గొప్పగా ఏర్పాటు చేసింది కాబట్టి ఆటోగ్రాఫ్ ఇచ్చాను, అంతే. అదే అర్జున్, నేనన్నది కూడా అదే. మేడం గారికి కూడా అదే చెప్తున్నాను. మీరు చేసిన ఆటోగ్రాఫ్ ని మిస్ చేసుకున్నాను. నా బ్యాడ్ లక్. అరే వాట్ హ్యాపెండ్? మా ఇంట్లో వాళ్ళకు కూడా చూపించి మురిసిపోవాలనుకున్నాను. అర్జున్, మీరేమీ అనుకోకపోతే ఇంకొకసారి ఆటోగ్రాఫ్ ఇస్తారా? యా షూర్, వై నాట్. రే పెన్నురా. నువ్వు ఆకు పెనిమిటి, నేను ఇస్తానుగా. మీరెలా ఇస్తారు శివంగక్క? ఒకరి ఆటోగ్రాఫ్ ఇంకొకరు ఇవ్వకూడదు. నేను నా పెనిమిటి వేరు వేరు కాదు, ఇద్దరం ఒకటే. మా ఇద్దరి గుండెలు ఒకటే, మా ఇద్దరి చూపు ఒకటే. చేపట్టు, ఒరే చేపట్టు. పండగ చేసుకోపో పెనిమిటి. బాగిచ్చినలే. నువ్వు సూపర్ అంజలి. ఓకే, నాకు పని ఉంది, నేను మళ్ళీ కలుస్తా. ఓకే బాయ్. బాయ్. ఈసారి పెన్తో కాదు కత్తితో ఆటోగ్రాఫ్ ఇస్తా, సమజైందా? తోలు తీస్తా పోరి. నొక్కలు చేయకుండా ఈ నుంచి పో. అక్క. అరే చాల్. ఏమైందే పాగలదన్నా? ఈ కనక మేడలో అలక్కనంద సామాన్యంగా ఎవరి దగ్గర తలొంచదక్క. నీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానంటే ఖచ్చితంగా నేనే గెలుస్తా. ఏందే నువ్వు గెలిచేది? రేపు ఉదయం 7:40 మన ఇంట్లో మెట్టెనింట్లో కోడికాలు పెట్టబోతున్నాను. తమాషాలు చేస్తున్నావా? అక్క లేదక్క, రేపు 7:40 నా కోడికాలు మన ఇంట్లో పెట్టబోతున్నాను.
తరతరాలు నా కృష్ణుడి గుండెల్లో కొలువవుతాను. ఖచ్చితంగా ఫిదా చేయకపోతే నా కానక మెడలు కోలినట్టే. ఏ పోరి, కలలు గనకు. రేపు నా ఇంట్లో కాల్ పెడితే కబడ్డీ ఖోఖో 2 కలిపి ఆడుకుంటా. సరే అక్క, బాయ్ అక్క. ఎలా రా. వస్తాను పెద్ద అమ్మాయి గారు. నిన్ను రేపు దీనికి దినం పెట్టుడే. ఈ దునియాకి నా పెనిమిటి రాముడని తెలియజేస్తా. బిడ్డలిద్దరూ సమ్మక్క సారక్కలకి ఎంత ముద్దుగున్నారో. రే చందుగా, మస్తు ఆకలేతుంది. గా కొట్టు దాకా పోయి తినడానికి ఏమైనా తీసుకురారా పో. సరే అక్క. రే చందు, కూర్చోరా. తప్పు బిడ్డ, బోనం అయ్యేందాకా ఉపవాసం ఉండాలే. మొదలు పెట్టావా? నీకేంది, పీకల దాకా తినుంటావు, ఎన్నైనా చెప్తావు. తినడమే కాదు మా గర్ల్స్. మామయ్య, ఏం తల్లుడు? నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచావు? కళ్ళు తాగడానికేనా? ముక్క తినడానికేనా? ఎంజాయ్మెంట్కేనా? మరి ఇదేంటి? ఏ రాఘవా, పియో పియో రే ఈ రోజు మస్తు పియో రే, పియో పియో రే ఈ రోజు. మీ టైం నడుస్తుందిరా. బోనాల పండగ గాని తరువాత మీ సంగ చూస్తాను. జరాగక్క నువ్వు. ఓయ్ బావలు. ఏంట్రా, నువ్వు మీ అక్కకి సపోర్టా? మీరు చేసిన పని ఏం బాగాలేదు బావా. ఏం చేసావురా? ఒక్కడేమో మంచిగా ఏపుగా కరెంటు స్తంభంలా ఉన్నాడు, ఇంకోడేమో ఎర్రగా బుర్రగా పందిరికారలా ఉన్నాడు. అయితే మాత్రం ఏం లాభం? రే చందు, మీ బావలిద్దరిని ఏదన్నా అడగాలనుకుంటే డైరెక్ట్ గా అడుగురా. ఈ డ్రామాలన్నీ ఎందుకు? అడగడం కాదు, ఇప్పుడు కడిగేస్తాను చూడు. అవ్వా, వాళ్ళంత పెద్ద తప్పేం చేశారా? ఏం చేసిర్రా? ఓ పాలు మా ఇద్దరు అక్క మొక్క చూడండి. ఏమైంది? చక్కగా మహాలక్ష్మీదేవిలా ఉన్నారు. అదేం కాదు, వాడిపోయిన పువ్వులా ఉన్నారు. ఏంద్రా గట్ల నిష్ణు? ఉండక్క, పెద్ద నేను మాట్లాడుతున్నా కదా, ఇలా అటో ఇటో తేలిపోవాలి. ఏందిరా, ఏంది నీ పంచాయతీ? పెద్దమ్మా, ఈ రోజు బోనాల పండుగనా కాదా? అవు బిడ్డ, పెళ్ళానికి పెడిమిటి ఏదో ఒకటి పెట్టాలనా లేదా? పెట్టాలి. పక్కింటి మల్లేష్ మామేమో అత్తకి బంగారు గాజులు తీసుకొచ్చాడు, ఎదురింటి పుల్లా ఏమో ఆ పిండికి బంగారు చైన్ చేయించిండు, ఆఖరికి ఆ కుంటి మల్లిగాడు కూడా పట్టెలు చేయించిండు. మరి నా బావలు మా అక్కల కోసం ఏం తీసుకొచ్చిండు? అదే నా సమస్య. మరి నా బావలు మా అక్కల కోసం ఏం తీసుకొచ్చిండు? అదే నా సమస్య. అవురా తంబి, అవు. ఆ విషయం యాద్ మర్చినా, నువ్వు కరెక్ట్ టైంకి గుర్తు చేసినావు. నువ్వు మర్చిపోతావు అక్క, నువ్వు అమాయకురాలివి. నోట్లో ఏలు పెడితే ఏం చేయాలరా అని అంటావు. రే 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 అగ్గిపుల్ల స్వామి, నువ్వు అగ్గిపుల్లలు గీకిరోయ్. మీ అక్క నోట్లో వేలు పెడితే ఏం చేయాలని అడుగుతుందా? వేలు కదరా, చెయ్యి 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 మొత్తం మింగేస్తుంది. ఇద్దరు మంచిగా తయారై వచ్చారు, యాటేస్తే చక్కగా తిని తాడానికి వచ్చారా? ఆ విషయం మంచిగానే యాదుకుంటది కానీ పాపం మా అక్కల విషయం మీకు యాదకి లేదా? రేయ్, మేమే వచ్చాం కదరా, ఇంకేం కావాలి? కరెక్ట్ కరెక్ట్ రాఘవ, కరెక్ట్. పెన్మిటి, ఈ ఉప్మా మాటలొద్దు. నా తమ్మి సక్కగా అడిగిండు, ఏం తెచ్చిండో చెప్పండి. రవక, రాఘవన్ బాబు నీ కోసం ఏం తెచ్చిండో అడుగు. ఓయ్ తమిళ్ టవర్, నీ శ్రీమతికి ఏది బహుమతి? అంటే అది యాక్చువల్లీ ఐ బాట్ ఎ బిగ్ బాక్స్. హలో హలో, ఏంటి? ఏం కవరింగ్ ఇద్దామా అని ఆలోచిస్తున్నావా? పాపం వదిలే రవి. వదిలే ప్రసక్తే లేదు. మంచిగా అడిగినావు రవక్క. ఓయ్ తెల్లతోలు,
ఎంతసేపు కాఫీ కావాలి కాకరకాయ కావాలని అడుగుతో తప్ప పెళ్ళానికి చీర తేవాలి నగో నట్లు తేవాలన్న జ్ఞానం మాత్రం లేదు. అవ్వా అవ్వా అవ్వా. వస్తాయి నలుగురిలో ఏంటి ఆ మాటలు? పాపం వాళ్ళని వదిలేయండి అమ్మా. వదిలే సమస్య లేదు ఇంద్రమ్మా. బోనానికి టైం అవుతాంది, నడుండ్రి బిడ్డ. సమస్య లేదు పెద్దమ్మా. ఈ పంచాయతీ అటో ఇటో తెలియదాకా కదిలే సమస్య లేదు. నీ అయ్యా మా జీవితాలు బుగ్గిపాలు చేసావు కదరా. ఓయ్ నా తమ్ముడిని ఏమనకండి. ఇస్తేనే కదులుతాం, లేదంటే పెళ్ళానికి నగలు తేలేదని నలుగురిలో మీ ఇజ్జత్ తీస్తాం. అంతేనా? అంతే. ఫిక్సా? ఫిక్స్. అయితే నా బంగారం కోసం నేనేం తెచ్చానో మీకు కావాలి. ఆల్ రైట్, చూపిస్తాను, ఆగండి. ఏం తెచ్చినావు? ఎడబెట్టినావు? గూట్లో పెట్టినావా బ్యాంక్ లో పెట్టినావా? 1 సెకండ్ ఇప్పుడే చూపిస్తాను. నా బంగారు మరదల కోసం. ఏం తెచ్చినావు? చెప్పు తొందరగా. బంగారంతో చేయించిన వడ్డాణం తెచ్చాను. సార్ అర్రే ఏముంది పనిమిటి, అద్దరిపోయింది. రే చందుగా, మీ బావ నా కోసం వడ్డానం తెచ్చిండ్రా. ఇంద్రమా చూసినవా, నీ మనవడికి నేనంటే ఎంత ప్రేమో. అది ఈ ప్రపంచం అంతటికీ తెలుసు కదమ్మా. చందుగా చూడరా బై, మనమే అపార్థం చేసుకున్నాం. బావా నువ్వు సరిపెట్టు. ఏయ్ మీరంతా కళ్ళు మూసుకోండి. రవక మస్తుందిలే. తమ్మి హ్యాపీనా? ఫుల్ బిర్యానీ తిన్నంత సంతోషంగా ఉందక్క. నీ పని చెప్తా. మరి రవక్క పరిస్థితి ఏంటి? ఓయ్ తమిళ టవర్, ఎంతైనా బామ్మర్ది గారికి నీ మీద ఉన్నంత ప్రేమ నా వాడికి నా మీద లేదు. ఐ హర్ట్. ఐఎమ్ సారీ రాఘవ. క్రెడిట్ అంతా నేనే కొట్టేయాలని ఇలా ప్లాన్ చేశాను. మీరు కాదు సార్ సారీ చెప్పాల్సింది, నేను చెప్పాలి. ఎందుకు రాఘవా? నేను కూడా మీలాగే ఓ రేంజ్లో ప్లాన్ చేశాను. సూపర్ బావా. సైడ్ ప్లీజ్. అక్కో రాఘవన్ బాబు కేక్ పుట్టొచ్చిండే. ఇది ఎలా ఉంది? ఇచ్చుడు బాగుంది కదా? థ్యాంక్ యూ సో మచ్ రాఘవ. ఇది ఎలా ఉంది కరెక్ట్ గా? అబ్బా భలే ఉంది కదా. పప్ప అంజలి ఇటు చూడు.
నానమ్మ యాక్చువల్లీ మై ఫ్రెండ్ కమింగ్ ఐ యామ్ గోయింగ్ అవుట్. పిల్లగా పిల్లగా ఆగు ఆగు, నేను వస్తున్నా. నీతో కొంచెం మాట్లాడాలి.